బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. దేశీయ మార్కెట్లో భారీగా బంగారం వెండి ధరలు తగ్గాయి. 1550 రూపాయలు తగ్గి 1,32,150 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర అయితే 750 రూపాయల వరకు తగ్గి 10 గ్రాములు 24 క్యారెట్ల ధర మంగళవారం అంటే ఈ రోజుకి దాదాపు 1,44,170 రూపాయలు పలుకుతుంది స్వచ్ఛమైనటువంటి గోల్డ్. ఇక బంగారం బాటలోనే భారీగా వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. కేజీ వెండి పైన 5,000 రూపాయలు పత్రమైంది. 2,35,000 రూపాయలకి చేరింది కేజీ వెండి ధర. దేశవ్యాప్తంగా పసిడి అదేవిధంగా వెండి ధరలు భారీగా తగ్గుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అంటే హైదరాబాద్ సహా చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో బంగారం వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పైన 1,550 రూపాయల వరకు తగ్గింది. 1,32,150 రూపాయలు ప్రస్తుతం పలుకుతుంది మార్కెట్లో. ఇక 24 క్యారెట్ల విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు 10 గ్రాముల పసిడి ధర పైన 750 రూపాయలు పతనమైంది. 1,44,170 రూపాయల వద్ద ప్రస్తుతం మార్కెట్లో లభిస్తుంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర ఏకంగా 5,000 రూపాయల వరకు తగ్గింది. 2,40,000 పలికినటువంటి వెండి ధర ఇప్పుడు 2,35,000 వరకే కొనసాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ పతనానికి గల కారణం ఏంటి? గతంలో యుద్ధ ప్రభావాన్ని మనం చూసాం. పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లో నెలకొన్నటువంటి ఉద్రిక్త వాతావరణం, అమెరికా ఇరాక్ సంబంధించినటువంటి ఒకవైపు సాగినటువంటి వైనం, హార్ముజ్ జలసంధి ప్రభావం, ఈ మొత్తం ప్రభావాల కారణంగా పసిడి వెండి ధరలు సామాన్యులకి అందనటువంటి పరిస్థితి తారాస్థాయికి చేరినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కానీ ప్రజెంట్ మార్కెట్లో ఈ పతనానికి ప్రధానమైనటువంటి కారణంగా చాలానే అంచనా వేస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. ముఖ్యంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్నటువంటి ద్రవ్య విధానం అంటే ద్రవ్యోల్బణం ఆశించినటువంటి స్థాయిలో అణగారకపోవడం, తగ్గకపోవడం, ఫెడ్ వడ్డీ మార్కెట్లను తగ్గించేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రోజుల్లో అమెరికాకు సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను విపరీతంగా పెంచినప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు వారికి ఉన్నటువంటి బంగారాన్ని మార్కెట్లో అమ్మేయడం, ఆ బంగారాన్ని అమ్మేసిన తర్వాత మొత్తం పెట్టుబడిని తీసుకెళ్లి అమెరికా మార్కెట్లో పెట్టేయడం, ఈ పరంపరను మనం చూస్తున్నాం. దీనివల్ల వడ్డీ రేట్లు ఎక్కువగా లభిస్తాయి అనేటువంటి ఆశలు చాలా మందిలో కనబడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా వడ్డీ రేట్లు ఒకవేళ తగ్గితే దాని ప్రభావం బంగారం వెండి ధరలపైన చాలా స్పష్టంగా మనం ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. అంటే ట్రెజరీ బాండ్లు కానివ్వండి, డిపాజిట్లు అయినా ఈ మొత్తం కూడా ఎక్కువగా రావడం, ఎలాంటి వడ్డీ ఇవ్వనటువంటి బంగారం వైపు నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గి ఫిక్స్డ్ ఇన్కమ్ ఎసెట్ల వైపు తమ పెట్టుబడులను పెడుతున్నారు. వారికి రావాల్సినటువంటి ఆలోచన మొత్తం కూడా మార్చేస్తున్నారు. అంటే ఈ మధ్య భారతదేశానికి కూడా మనం విదేశీ ముదుపర్లను పిలుస్తూ ఉంటాం. అంటే సీతాకోక చిలుకలతో మనం పిలుస్తూ ఉంటాం వారిని. అంటే ప్రధానంగా ఎందుకంటే వారికి వచ్చేటువంటి మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ఒకవేళ లాభం రాకపోతే వారి పెట్టుబడిని ఉపసంహరించుకొని విదేశాలకు వెళ్ళడం, వేరే రంగంలో పెట్టుబడులు పెట్టడం, బంగారం వెండి మీద పెట్టడం, లేదా వేరే అమెరికా వడ్డీ రేట్లకు సంబంధించినటువంటి ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది. దీంతో పాటుగా సప్లై డిమాండ్ ప్రభావం బంగారం వెండి ధరలపైన భారీగానే కనబడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ చాలా బలంగా ఉంది. దీనివల్ల వివిధ దేశాల యొక్క కరెన్సీలు కూడా ప్రధానంగా నష్టపోతున్నాయి. ఒక బలమైనటువంటి డాలర్ కారణంగా ఇతర దేశాల కొనుగోలుదారులు బంగారం దిగుమతి ఒక పెద్ద భారంగా మారుతుంది. డాలర్ను ₹1 అంటే దాదాపు ఒక 100 రూపాయల పెట్టుబడి పెట్టేసి $1 పొందడం వల్ల విదేశాల నుంచి మన బంగారాన్ని దిగుమతి చేసుకుని ఒక పెద్ద భారంగా మారడం వల్ల చాలా మంది అసలు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా బంగారంలో దిగుమతి తగ్గిపోతుంది. బంగారం పైన కొనాలి, పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసే వారి యొక్క ఆసక్తి తగ్గిపోతుంది. దీని కారణంగా కూడా బంగారం భారీగా తగ్గుతుంది ప్రస్తుతం. ఇది గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ను అమాంతం తగ్గించింది. దీనికి తోడుగా యుఎస్ ఇరాన్ సంబంధాలు ఇవన్నీ కూడా భౌగోళికమైనటువంటి రాజకీయ ఉద్రిక్తతలకు కారణమైనటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచడం ద్వారా ఫెడ్ విధానాలను మరింత కఠినతరం కూడా చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా మనం చూస్తున్నాం బంగారం వెండి ధరలకు సంబంధించి రికార్డు స్థాయిలోనే చేరుతున్నాయి. సామాన్యులు కొనలేనటువంటి స్థితికి చేరడం, పెళ్లిళ్ళ సీజన్, పండుగల సీజన్, మరి ముఖ్యంగా శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత బంగారాన్ని కొనాలి అంటే ఇంత భారీ మొత్తంలో మేము డబ్బులు పెట్టాలా అనేటువంటి భయం, ఆందోళన సామాన్య మధ్యతరగతి ప్రజల్లో చాలా ఎక్కువగా కనబడింది. మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. మహారాష్ట్ర, గుజరాత్ వంటి ప్రాంతాల్లో అయితే బంగారంలోనే ఒక సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. మరి బంగారం ధరల వద్ద ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు పాల్పడడం కూడా ధరల పతనానికి కారణమవుతుంది. ఎందుకంటే మార్కెట్లో బంగారం ఎక్కువ ధరకు లభిస్తుంది. అలాంటప్పుడు నా దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని నేను మార్కెట్లో పెట్టి అమ్మేసి నేను లాభాన్ని గడించవచ్చు అనేటువంటి ఆలోచన బంగారాన్ని ఒక మార్కెట్గా, బంగారాన్ని పెట్టుబడిగా పెట్టినటువంటి వారిలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ధరల పతనానికి కూడా అది ఒక ప్రధాన కారణం అంటున్నారు
ఆర్థిక విశ్లేషకులు. ఇక మార్కెట్లో సెక్యూరిటీకి సంబంధించినటువంటి పొజిషన్స్ అంటే అన్విండ్ అవ్వడం లేదా సెంట్రల్ బ్యాంకుకి సంబంధించినటువంటి కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రభావం చూపుతున్నాయి. ఇక మన రూపాయి భారతదేశాన్ని విషయానికి వద్దాం. భారత్లో రూపాయి మారకం విలువ చాలా బలహీనంగా ఉంటుంది. అంటే కొంతకాలం పాటు గ్లోబల్ మార్కెట్ను ఆఫ్సెట్ చేసిన అంతర్జాతీయ పతనమే దేశీయంగా ఎక్కువగా కనిపిస్తుంది. మన రూపాయి అనేది చాలా బంగారం పైన కీలకంగా ప్రభావితం అవుతుంది. మనం ఎగుమతులు చేసుకోవాలా, దిగుమతులు చేసుకోవాలా, బంగారాన్ని కొనాలా లేదా అనేటువంటి దానిపైన డాలర్తో రూపాయితో పోల్చినప్పుడు ఆల్మోస్ట్ దాని ప్రభావం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇక పండుగల సీజన్ రాబోతుంది. ప్రస్తుతం షార్ట్ టర్మ్ లో ఉన్నటువంటి ధరలు ఒత్తిడికి తగ్గేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మీరు బంగారాన్ని కొనాలి అంటే ఇది సరైనటువంటి సమయమా కాదా అని ఆచితూచి అడుగులు వేయడం ఉత్తమం అంటున్నారు విశ్లేషకులు. దీంతో పాటుగా ఒకవేళ చాలా మందికి బంగారం ధరలు తగ్గిన వెంటనే బంగారాన్ని పెట్టుబడులుగా పెట్టాలా అనేటువంటి కొత్త ఆలోచన కూడా మొదలవుతూ ఉంటుంది. సో ఆ ఆలోచన కూడా చాలా కీలకంగా మారుతుంది. దీనివల్ల మార్కెట్లో సప్లై డిమాండ్ల పైన ఎక్కువగా ప్రభావం కూడా పడుతూ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి దృక్పథంతో పరిశీలిస్తే భవిష్యత్తులో నిపుణులు సానుకూలంగానే ఉంది. కాబట్టి బంగారాన్ని కొనొచ్చు, పెట్టుబడులుగా పెట్టొచ్చు అనేటువంటి ఆలోచనను ప్రధానంగా చెప్తున్నారు. భౌగోళికమైనటువంటి రాజకీయ పరిస్థితులు లేదా సెంట్రల్ బ్యాంకు యొక్క కొనుగోళ్లు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఈ రుణ భారాలు, ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత 2026 చివరి నాటికి లేదా 2027 మొదటి 3 త్రైమాసికానికి సంబంధించి అంటే మొదటి 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి నాటికి బంగారం మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. చూడాలి ఇక ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులను బట్టి కొనాలా లేదా అసలు మీకు ఎంతవరకు అవసరం ఉంది, మీరు నిజంగా పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారా, పెట్టుబడి పెడితే ఎంతవరకు మీరు లాభపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బంగారాన్ని ఒక సేఫ్ జోన్గా భావించాలి అనుకుంటున్నటువంటి వారికి ఇది మంచి సమయమే. అయినా డిసెంబర్ దగ్గర నుంచి సీన్ రివర్స్ అయిపోతుంది అనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అసలు మొత్తంగా డబ్బును ఒకేసారి పెట్టకుండా గోల్డ్కి సంబంధించినటువంటి ETF లేదా ఒక సిస్టమేటిక్ లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే మాత్రం కొంతవరకు లాభం పొందొచ్చు, సురక్షితంగా ఉండొచ్చు, సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనేది ఆర్థిక విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం. చూడాలి పెళ్లిళ్ళు లేదా పండుగలు లాంటి వ్యక్తిగత అవసరాల కోసం అయితే, ధరల కోసం అయితే ఎక్కువ కాలం చూడకుండా మీకు అవసరమైనప్పుడు కొనుగోలు చేయడం మంచిది అనేది మాత్రం మార్కెట్లో కనబడుతున్నటువంటి మాట. ఎందుకంటే తక్కువ టైం పీరియడ్కి సంబంధించి షార్ట్ టర్మ్లో మార్కెట్ ఎలా మారుతుందో ఎవరు అంచనా వేయలేం. ఇప్పుడున్నటువంటి ధరలు రేపు కనబడేటువంటి అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలపైన ఆశగా, ఆలోచనగా వెయిట్ చేయడం అనేది మాత్రం పిచ్చితత్వమే అవుతుంది. మరి అలాంటి సందర్భంలో బంగారం, వెండి ధరలు ఏ విధంగా పెరుగుతాయి, ఏ విధంగా తగ్గుతాయి అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొనాలా లేదా అనేటువంటి ఆలోచన చేయడం ఉత్తమం అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధాన అభిప్రాయం. చూడాలి బంగారం ధరలు ఇంకా తగ్గుతూనే ఉంటాయా లేదా మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉందా, ఇలాంటి పరిస్థితుల్లో కొనాలా లేదా అనేటువంటి ఇష్యూను కూడా ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ఉన్న బంగారం ధరలను మరోసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలపైన దీని ప్రభావం క్రమంగా గోల్డ్ రేట్స్ వైపు తగ్గుతున్నటువంటి పైన, గోల్డ్ షాప్స్ పైన అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కిలో వెండి పైన ప్రజెంట్ మార్కెట్లో 5,000 రూపాయలు తగ్గి 2,35,000 రూపాయలకి మార్కెట్లో లభిస్తున్నటువంటి వైనం. రెండోది 750 రూపాయలు అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మీద 750 రూపాయలు పతనమైంది. 1,44,170 రూపాయలకు మార్కెట్లో ఉంది. అయితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పైన 1,550 రూపాయలు తగ్గింది. 1,32,150 రూపాయలకి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తుంది. చూడాలి బంగారం ధరలు ఇంకా రానున్న రోజుల్లో పెరగనున్నాయో లేక తగ్గబోతున్నాయో.